ఈరోజు రాష్ట్రం అంతటా అసెంబ్లీ సమావేశాలు అందరూ చూస్తున్నారు. మన రాష్ట్ర భవిష్యత్తు గురించి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అటెండ్ అవ్వాలి, వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడాలి. మరి చంద్రబాబు నాయుడు మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి అసెంబ్లీ సమావేశం రండి మీరు మాట్లాడండి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు? లేని కోరిక కోరాడుగా, ఏమని? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని. అది జరగదని తెలుసు వాడికి కూడా. ఎందుకు జరగదు? 18 సీట్లు రావాలి లెక్క ప్రకారం, 10 సీట్లు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు తెలియదేమో. పోయినసారి చంద్రబాబు నాయుడు గెలిచి వచ్చి 20 సీట్లు వచ్చినప్పుడు నీ దాంట్లో నుంచే 5-6 తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, గుర్తుపెట్టుకో అన్నాడు. మరి ఇందుకు తెలియదు, అదే నమ్మ చెప్పారు. తెలుసు తెలుసు ఏంటంటే వంట ఆడి వచ్చి వాళ్ళ ముందు నిలబడలేడు ఉంటే ఏమి లేవు, వాడేమి గుర్తొస్తాయి కదా, అంతా ఎగబడతారని చెప్పి అంతే నీకు చేయలేదు. ఆయన పెద్ద తోపు కాదు, కింగ్ కాదు, అంతే చెప్పంటే అవి పిరికోడు. నీ నోటంపుడే ఉంటున్నాడు, రప్పరప్ప అని చెప్తున్నాడు. రేపు ఎవరు వేస్తారు? ఓట్లు వేస్తావా? అయ్యా అది చేస్తా ఇది చేస్తా ఓట్లు వేస్తారు, కానీ నరుగుతాను చంపుతాడు, ఓట్లు వేడా కూడా వేస్తాడు. మరి పిరికోడైతే అలా మాట్లాడు కదా. మాట ఎవరు మాట్లాడు? జనం వాడాడు మాట్లాడు. జనం అంటున్నారు అనకూడదు అంటాడు, పోతాడు, బెగులు వేస్తాడు, బెగులు పండుకుంటాడు. పోనీ నియోజకవర్గ ప్రజల గురించి అయినా సీఎం గారితో ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, వదిలేసి రానుగా. నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాను. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి తీసుకెళ్ళకపోతే నాకు కొని పెట్టకపోతే నేను స్కూల్కి వెళ్ళని అన్నట్టుంది మీరు చెప్పేది. అదే మరి ఉంది 60 రోజులు అయితే ముందు తీసేస్తారంట, చూడాలి ఎప్పుడు ఇస్తారు చూడాలి. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు 57 అయింది చూడాలి. రేపు సంతకం పెట్టేస్తారు. సంతకం పెట్టకపోతే తీసేస్తారు. సంతకం పెట్టాలి వచ్చి, అని ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా రాడు. కుదరదు, అది తెలుసు వాడికి కూడా. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణం ఏ ఉండొచ్చు? అతన్ని ఎన్నుకున్న ప్రజలకి కనీస న్యాయం చేసేది విధంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావాలి. కానీ ఈరోజు హాజరు కాకపోవడం చూస్తూ ఉంటే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అధికార కాంక్షతోటి, అధికార దాహంతో విరవీగే వ్యక్తే తప్ప ప్రజల సమస్యల కోసం ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకుడు కాదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే మరోలా ఒక వ్యక్తి ఉండడాన్ని చూస్తూ ఉంటే అతన్ని సైకో వ్యక్తిగా భావిస్తారు. ఇటువంటి సైకో తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధిగా పనికిరాడు కాబట్టి అతన్ని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేసి పులివెందుల ప్రజలకు న్యాయం చేయాలని, పులివెందులో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము భారత ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నాం. మీరే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మీరు వెళ్తారా వెళ్ళరా? ప్రజా సమస్యలు ఆడు చెప్తేనే కదా, ప్రజా సమస్యలు అనేది ఆడు చెప్పాలి కదా. మరి ప్రజా సమస్యల మీద ప్రతి ఎమ్మెల్యే వచ్చి వైసీపీ వాళ్ళని వచ్చి మాట్లాడండి, మీ నియోజకవర్గ అభివృద్ధిలో ఏమేమి లేవు మాట్లాడి చేసుకోండి అని చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కావటం లేదు? సమావేశానికి వెళ్ళాలండి, ముందు అసలు మాట్లాడినా మాట్లాడకపోయినా అలా ప్రజా సమస్యలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కావట్లేదు? శాలరీ తీసుకుంటున్నారు, మరి అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు అటెండ్ కావాలి? ప్రజాప్రతినిధి ఆయన నియోజకవర్గం గురించి అయినా మాట్లాడాలి కదా. మాట్లాడండి ఎలా తెలుస్తుంది? తెలియాలి కదా, వచ్చింది దీనికి మాట్లాడితే మాట్లాడదాం మనకు తెలియాలి. అప్పుడు రాకుంటే అసలు కారణం కూడా మనకు తెలియాలి, మనకు తెలియదు. వచ్చే రాష్ట్రానికి కూడా తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు? అసలు ఇలా చెయ్యొచ్చు అంటారా? తెలియదు కానీ రావాలి. అతనికి అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదండి. అతనికి ప్రజలే బుద్ధి చెప్పారు. అందువల్ల అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతాడు, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి అక్కడ చేస్తారండి. వాళ్ళు జీతాలు అనవసరంగా తీసుకుంటున్నారండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఒక రోజు లీవ్ పెడితే జీతం ఎలా కట్ చేస్తారు. అసెంబ్లీ రాని వాళ్ళు కూడా జీతాలు ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం అండి. అలాగైతేనే వాళ్ళు కూడా బుద్ధి వస్తుంది. ఎమ్మెల్యేగా మీ ఉండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వెళ్ళి నియోజకవర్గ సమస్యల మీద వాళ్ళు అక్కడ వెళ్ళి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడగలగాలి. అదేమి చేయకంటే ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకుని అనేది అనవసరం అండి. వాళ్ళు అది అతని కళండి, అది కలగండం తప్ప ఇంకేం లేదు. అది లెక్కలేసుకోవడమే. 2029లోకి వచ్చే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం వస్తుందండి. అది పక్కాగా అభివృద్ధి చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడ మన భోగాపురంకి దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మనకి దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అలాగే తర్వాత
తర్వాత 2027 కల్లా మనకి పోలవరం కూడా పూర్తి చేస్తామని చెప్పి బాబు గారు చెప్పారు. అమరావతి గ్రాఫిక్స్ అనేది ఇప్పుడు వెళ్ళి చూడమని కట్టడాలు ఎంత దీనిగా ఉన్నాయో, ఒకటి ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది చాలా కూటమి ప్రభుత్వం చాలా చక్కగా అభివృద్ధి చేసుకెళ్తుంది. కాబట్టి వచ్చే 2 విడతలు మేమే గెలుస్తాను పక్కాగా చెప్తున్నాను. వాళ్ళ జీవితంలో మరి రాలేదు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? వీళ్ళు వారు చేసే స్కాములు బయట ఎక్కడ పెడతారో దాన్ని తట్టుకోలేక అతను వెళ్ళలేకపోతున్నాడు అంతే. సమాధానం చెప్పలేకపోవచ్చు. చెప్పే ఉద్దేశం అంటే అతను ఉన్నప్పుడే అవి పూర్తి చేసేవాడు. అతడి నుంచి అమరావతి అంటే అతనికి పడదు. అతను వెళ్ళకపోయినా అలాగే బయటపడేది ఎలాగ బయటపడుతుంది. ఆయన ఇంట్లో తాడేపల్లిలో కూర్చున్నా, బెంగళూరులో కూర్చున్నా స్కామ్లు ఎలా ఉన్నా బయటకు తీస్తారు తప్పదు. అది తీసేది కొంచెం టైం పడుతుంది. అది దాన్ని కొద్దిగా ఆలోచించి బాబు గారు అడుగులు వేస్తున్నారు అంతే. దూకుడుగా వేసే పరిస్థితి కాదు, అది పద్ధతి కాదు. మామూలుగా మనం సలహా పెడితేనే జీతం కట్ చేస్తున్నారు గవర్నమెంట్ లో, లాస్ ఆఫ్ పేమీ కట్టుకుని చేస్తున్నారు. అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళ ఎమ్మెల్యేస్ అందరికి కూడా జీతాలు కానీ వాళ్ళ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ బంద్ చేయాలి. అది చిత్తశుద్ధే లేదండి. దేశం మీద చిత్తశుద్ధి ఉంటే చేసేవాడు. దొంగల్ని వాడిని అందరినీ మద్దతు పలికే వారికి జాతీయ జెండా సమస్య ఏముంది? గతంలో సీఎం గా ఉన్న ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ పరదాలు కట్టుకుని జనాలు రాకుండా పోలీసు బందోబస్తు 5 ఏళ్ళు తిరిగాడు. స్వచ్ఛంగా ఎప్పుడు బయటకు వచ్చి తిరగలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. టోటల్ గా కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఉంది. ఈ నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ 5 ఏళ్ళు ఉంటే స్టేట్ బాగుపడుతుంది. లేకపోతే స్టేట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొద్దాం అనుకుంటే మళ్ళీ ఇంకో 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయన ప్రజల్ని ఎదుర్కోలేడు సార్, చట్టానికి లోబడదు. అంతా మీరు 5 years పాలిటిక్స్ డైవర్షన్స్ చూసాం, మనం అందరం చూసాం. నో డెవలప్మెంట్. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ గా చేసిన అతను ఇప్పుడు అధికారం కోల్పోయాడు, అది వేరే విషయం. ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. ప్రజా సమస్యలను వినిపించడానికి అసెంబ్లీకి అటెండ్ కావాలి సార్, అది వేదిక. అది ఆ వేదిక కూడా ఈయన వెళ్ళట్లేదు అంటే ఫేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా, లేకపోతే ప్రజా సమస్యల పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ లేదా, మనమే ఆలోచించాలి. అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో ఒక డెవలప్మెంట్ గానీ గత 5 సంవత్సరాలు చేసిన చర్చలు జరిగిన దానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి రావట్లేదని కొంతమంది అంటారు సార్. ఇప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది సార్. కొంతమంది అంటే అందరూ అదే అభిప్రాయం, చదువుకున్న వాళ్ళందరూ. నిన్ను ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేశారు, మీరు అటెండ్ అవ్వాలి. మీ సమస్యలు ప్రజా సమస్యలు, ఆయన కాన్స్టిట్యున్సీ, రాష్ట్ర పరిస్థితులు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది, ఏం చేస్తుందని గవర్నమెంట్ నిలదీయాలి. ఆయన అసలు అసెంబ్లీకే అటెండ్ అవ్వట్లేదంటే ఆయన ప్రజా సమస్యల మీద ఇంట్రెస్ట్ లేదని నాకు అనిపిస్తుంది. అసలు వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మొన్నే ఒక డిస్కషన్ వచ్చింది. నాయుడు గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు మనం పని చేయకుండా మనం డబ్బులు అడిగితే ఎవడిస్తాడు సార్? నేను ఉద్యోగానికి వెళ్లకుండా నాకు జీతం ఇవ్వండి అంటే నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి. మరి ఆయన నిర్వర్తించట్లేదు, ప్రజలే అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన ఏంటంటే ఇప్పుడు మన భారతీయులుగా మన జాతీయ జెండాని ఎంతో గౌరవిస్తాం, కానీ ఈ గత 3 సంవత్సరాల నుంచి జాతీయ జెండాని ఎగరడైనని కూడా జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. అసలు దేశభక్తి అనేది ఏమంటే అది ప్రజలు నిర్ణయించాలి సార్. అసెంబ్లీకి అటెండ్ కాడు ఆయన, జాతీయ పండగకి అటెండ్ కాడు, ప్రజా సమస్యని పట్టించుకున్న ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం సార్? అంటే ఇప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారమే జెండా ఎగరవేశారు. ఇప్పుడు లేదు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటేనే జెండాని గౌరవిస్తారని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అది క్లియర్ గా ఆయన అధికారం ఉందో లేదో అది రాజ్యాంగాన్ని ఆయన గౌరవించట్లేదు సార్. దట్స్ ఆల్. కానీ ప్రజలందరూ గమనిస్తుంటారు. ఎందుకు చేయరు సార్? ఎందుకు చూస్తుంటారు? చూడబట్టే 11 సీట్లు పరిమితం చేశారు. మరి ఇంకా ఈసారి ఎన్ని సీట్లు పరిమితం చేస్తారో మరి ప్రజలు నిర్ణయించారు.